హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 వివాదం అయితే చాలా ముదిరిపోతుందని చెప్పొచ్చు. ఒకవైపు ఎన్టీఏ ఏమో గ్రేస్ మార్క్స్ మేము తీసేసాం, మళ్ళీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తున్నాం, కేవలం ఆ 1563 మంది స్టూడెంట్స్కి మాత్రమే. వివాదం అంతా అయిపోయింది అని చెప్పి దీన్ని ఎలాగైనా ముగించాలని ఎన్టీఏ ట్రై చేస్తుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ అండ్ చాలామంది లాయర్స్ ఏమో ఎగ్జామ్ కంప్లీట్గా రద్దు చేయాలి, ఎందుకంటే పేపర్ లీక్ అయింది బీహార్లో అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మార్క్స్ కూడా విపరీతంగా పెరిగాయి. దీనివల్ల ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ కొన్ని స్టేట్స్లో హై కట్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళకి 600 పైన వచ్చినా కూడా సీట్ రాదు. సో వాళ్ళు కొన్ని మార్క్స్ చెప్పారు అండ్ ఆ మార్క్స్ అయితే చాలా షాకింగ్గా ఉన్నాయి. సో ఆ విధంగా మొత్తానికైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ దిశగా అయితే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా సుప్రీంకోర్టు దీని మీద ఏం చెప్తుంది అనేది చూసే ముందైతే కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు క్లారిటీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్. దాన్ని బట్టి మనకు ఇంతకుముందు 2023లో ఎలా ఉండేదో అనాలిసిస్ వీడియో అయితే నేను చేస్తాను. మీ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. కౌన్సిలింగ్ అప్డేట్స్లో డౌట్స్ ఏమైనా ఉంటే మీ డిస్క్రిప్షన్లో ఉన్న మన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఒక మెంటర్గా మీ కౌన్సిలింగ్లో నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ చాలా పిటిషన్స్ అయితే వచ్చాయి. సో అన్ని పిటిషన్స్ని సుప్రీంకోర్టుకి బదిలీ చేయమని అడిగారు. అండ్ అదేవిధంగా జూలై 8కి అయితే దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అండ్ సిబిఐ ఎంక్వైరీ మీద మీ సమాధానం ఇవ్వాలని చెప్పి సిబిఐకి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఎన్టీఏకి నోటీసులు అయితే పంపడం జరిగింది, బీహార్ గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే మార్క్స్ విపరీతంగా పెరిగాయి. ఒక లాయర్, ఒక స్టూడెంట్ తరపున మాట్లాడే లాయర్, వాళ్లకు 643 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ర్యాంక్ 36,000 అండ్ అది 2023లో అయితే 8,900 మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే ఆల్ ఇండియా కోటాలో ఎంత కాంపిటీషన్ పెరిగిపోతుందో మీరు అర్థం చేసుకోండి. ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో 643 మార్క్స్కి ఇప్పుడు 36,000 వస్తే 2023లో 8,900 అని చెప్పి అడ్వకేట్ అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి 600 మార్క్స్కి ఇప్పుడు 80,000 పైన మార్క్స్ ర్యాంక్ ఉంటే అంతకుముందు అది ఒక 25,000 చేంజ్ ర్యాంక్ ఉండేదని కూడా ఇంకొకరు మాట్లాడుతూ చెప్పారు. సో ఇంత వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైపోతుంది. సో సిబిఐ ఎంక్వైరీ మీద అయితే వాళ్ళు అడిగారు కేంద్రాన్ని మరియు ఎన్టీఏని. వాళ్ళ రెస్పాన్స్ను బట్టి ఇంకా పరిణామాలు ఎలా మారుతాయి చూడాల్సిన అవసరం అవుతుంది. సో కౌన్సిలింగ్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఆ 1563 మందికి ఎగ్జామ్ కోసం ఇచ్చే అవకాశం కూడా ఇప్పుడు ఉంది. సో చాలా గందరగోళంగా అయితే నీట్ మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇలానే ఆల్ ఇండియా ర్యాంక్స్ పెరిగి ఉన్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ అక్కడ దొరకపోయినట్లయితే లోకల్లోనే వాళ్ళు కౌన్సిలింగ్కి వస్తారు. 2023లో చాలామంది ఆల్ ఇండియా కోట కూడా వెళ్ళారు. దానివల్ల లోకల్లో కాస్త కట్ ఆఫ్ పెరగడం జరిగింది. సో అందరూ లోకల్లోనే ఇప్పుడు అప్లై చేసుకుంటే లోకల్లో కూడా కాంపిటీషన్ చాలా విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది.